ఇక్కడ స్టేట్ ఫోటో పట్టుకోలేసి మీడియా చేస్తున్నాడు ప్రచార కమిటీ చైర్మన్ సార్ జగదీష్ మీడియా అందుకని స్టేట్ అంతా దింపేశారు సార్ ఓకేనా థ్యాంక్ యూ సార్ సంతోషం శుభారంభం అదే ఇప్పుడే ఇప్పుడే అనుకున్నాం కదా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదైతే కులగణన చేశారో ఓకేనా ఈ నెల 24వ తారీఖు నాడు టీజీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 8వ రాష్ట్ర మహాసభ జరపబోతున్నాం. ఈ యొక్క సభకు పెద్దలు గౌరవనీయులు శ్రీ రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీ గౌరవనీయులు బీలా ఎల్లయ్య గారు, ప్రభుత్వ విప్పు, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ జోనల్ అధ్యక్షులు గౌరవాధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రముఖులు మరియు రాష్ట్ర ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఓటీ డ్యూటీలు పెట్టి కార్మికుల మీద విపరీతమైన వర్క్ లోడ్ పెరిగింది. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాలక్ష్యం కూడా మనం అందరం స్వాగతించాం. మనం అందరం కష్టపడి పనిచేస్తున్నాం, విజయవంతంగా కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఆ సమయంలో వచ్చినటువంటి సమస్యలు కూడా పరిష్కరించవలసిన బాధ్యత కూడా ఆర్టీసీ యాజమాన్యం మీద ఉంది. అదేవిధంగా బీసీ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బీసీ ఉద్యోగులకు ఒక వివక్షత కొనసాగుతుంది ఆర్టీసీలో. ఆ వివక్షత పోవాలంటే బీసీ ఉద్యోగులకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టు మాదిరిగానే సర్క్యులర్స్ జారీ చేయాలి. డిపో స్థాయిలో, రీజన్ స్థాయిలో, హెడ్ ఆఫీస్ స్థాయిలో రిప్రజెంటేషన్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించవలసిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం మీద ఉంది. గతంలో ఈ సర్క్యులర్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్తో రిప్రజెంటేషన్ చేసే సర్క్యులర్స్ ఆర్టీసీ బీసీ ఉద్యోగులకు ఉన్నది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కొద్ది కాలం మనం 55 రోజుల సమ్మె తర్వాత వాటిని ఇంప్లిమెంటేషన్ ఆపేశారు. ఇప్పటికైనా వాటిని పునర్నిర్మాణం చేసి మా ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఆర్టీసీ యాజమాన్యం చొరవ చూపాలి. ఈ మహాసభలో భారీ ఎత్తున ఉద్యోగులు కదిలి రావాలి, సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా ఉద్యోగులను కోరడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఇప్పుడు ఈ మైజీపట్నం డిపోలో వచ్చారు కదా, ఎంతమంది నిర్మాణం చేశారు? ఈరోజు జరిగినటువంటి ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మేదీపట్నం డిపో కమిటీ సమావేశంలో భారీ ఎత్తున దాదాపుగా 60-70 మంది ఎంప్లాయీస్ మీటింగ్కి అటెండ్ అయ్యారు. వాళ్ళలో ఒక రకమైన మూమెంట్ ఉంది, మాకు అన్యాయం జరుగుతుంది, ప్రతి విషయం అన్యాయం జరుగుతూ ఉంది, ఈ అన్యాయం అనేది పోవాలంటే మాకు కూడా డిపో స్థాయిలో రిప్రజెంటేషన్ చేసేటువంటి అవకాశం కల్పించండి అని చెప్పేసి ఒక అప్పీల్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా యజమాని దృష్టికి తీసుకుపోతున్నామని కూడా వారికి చెప్పడం జరిగింది. ఇవాళ ఈ మేదీపట్నం డిపోలో నూతన కమిటీని అనేది ఒకటి వేయడం జరిగింది. ఆ కమిటీకి ప్రెసిడెంట్గా రవి, తర్వాత సెక్రటరీగా పాండు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా పద్మ, వైస్ ప్రెసిడెంట్గా సతీషు, తర్వాత రవికుమార్, పాండు, చంద్రమౌళి, ఉషా, విశ్వనాథం, రఘురామ్, రమేష్, వెంకటేష్, సతీష్, సాయిలు, స్వప్న, శ్రీనివాస్, ఈ మందితోని తాత్కాలికంగా మహాసభని
భారీ ఎత్తున విజయవంతం చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నారు. కాబట్టి వారికి అందరికీ కూడా రాష్ట్ర కమిటీకి వెళ్ళి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నూతన కమిటీకి త్వరలోనే జరిగే 24 మహాసభకు విజయవంతం మరోసారి వారికి ధన్యవాదాలు చేస్తూ విజయవంతం చేయాలని వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మెహదీపట్నం డిపోలో నూతన బీసీ వెల్ఫేర్ కమిటీ వేసుకోవడం జరిగింది. ఈరోజు మెహదీపట్నం డిపోలో నూతన బీసీ వెల్ఫేర్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అటు ఈ మెహదీపట్నం బీసీ ఎంప్లాయీలకు అందరికీ హృదయపూర్వక నా నమస్కారములు. అదేవిధంగా డిపో సెక్రటరీగా ఐ పాండును ఎన్నిక చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఇందాక సార్ చెప్పినట్టు అందరి పేర్లు కమిటీ మొత్తము ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ నుండి మెహదీపట్నం డిపోలో ఎవరికి ఏ సమస్య వచ్చినా బీసీ కమిటీ తరఫున మేము ముందుండి వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని మెహదీపట్నం డిపో కార్మికులకు అందరికీ తెలియజేస్తున్నాను. నమస్తే. బీసీ రాష్ట్ర లెవెల్ బీసీ మహాసభలు బాగలింగంపల్లిలో 24 తారీఖున జరగబోయే బహిరంగ సభకు విజయవంతం చేయడానికి మెహదీపట్నం డిపో తరఫున అత్యధికంగా తీసుకుపోయే ప్రయత్నం మా వంతు చేస్తామని తెలియజేస్తున్నాను. మెహదీపట్నం డిపోలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్నిక చేయడం జరిగింది. ఆ ఎన్నికలో నేను జనరల్ సెక్రటరీ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రవి గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఇతర పోస్టులో ఈ యొక్క కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. మేము మంగళవారం 26వ తారీఖు రోజు భారీ బహిరంగ సభ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన సుందర విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ప్రోగ్రాంకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులు కదిలి రావాలని ఆర్టీసీ మెహదీపట్నం డిపో తరఫున నేను పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేస్తామని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రెస్ మీడియా తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ బీసీల సంఘం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఈరోజు తెలంగాణ టీజీఎస్ ఆర్టీసీలో అతి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బీసీ సంక్షేమ సంఘం ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సంఘం ఏర్పాటు చేసి 8వ మహాసభను విజయవంతం చేస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మెహదీపట్నం డిపో కార్మికులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.